హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హను ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు ఒక టేస్టీ ఐటెం గురించి చెప్తాను. అదేంటంటే దీన్ని వంటల్లో రాజు అంటారనమాట. వంటల్లో రాజు అని అంటే ఏంటంటే వంకాయ అండి. ఈ వంకాయ లేకుండా ఏ ఫెస్టివల్ కానీ ఏ పెళ్ళిళ్ళు కానీ జరగవు. నేను ఈరోజు మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా టేస్టీలాగా చూపిస్తాను. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా మనం ప్యాన్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా నేను బుడ్డలను తీసుకున్నాను. వాటిని పీనట్స్ అని కూడా అంటారు. వీటిని తీసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పీనట్స్ వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటంటే గుడ్ సోర్స్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ ఎక్కువ ఉంటాయండి. పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది. ఇందులో వచ్చేసి లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీనివల్ల మనకు గాల్ స్టోన్స్ రాకుండాను, తర్వాత డయాబెటీస్ మిల్టస్ టైప్ 2 డయాబెటీస్ తగ్గడానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట. ఇలా పీనట్స్ బాగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి. ఎందుకంటే మనం రెండింటిని ఒకటేసారి యాడ్ చేసుకుంటే ధనియాలు తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి. కాబట్టి కొంచెం గ్యాప్తో ధనియాలు యాడ్ చేసుకొని రెండింటిని కలిపి బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని చూడండి, ఇప్పుడు 2 బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం ఒక గిన్నెలో తీసుకొని వీటిని చల్లార్చుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మనం ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకోవాలి. వంకాయకు కావాల్సిన మసాలా తయారు చేసుకోవాలి. మనం దీంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వాడితే అది మనకి మంచి టేస్ట్ వస్తుంది. మసాలా అనేది మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు, పల్లీలు వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి వేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చీలు 7, కొంచెం అల్లం కూడా వేసుకున్నాను. సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. నీళ్ళలో నానబెట్టుకున్న దాన్ని కూడా వేసేసుకోవాలి. దీనివల్ల వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మసాలా పేస్ట్ అనేది పుల్లగా బాగా. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 50 ml నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మరీ డ్రైగా ఉంటే మిక్సీ పడదు, మనకు పేస్ట్ చేసుకోవడానికి రాదు. ఒక 50 ml దాకా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా, మరీ అంత వాటరీగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా ఒక మీడియం లాగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు కొబ్బరి వలన ఏంటి ఉపయోగాలు ఉన్నాయో నేను చెప్తానండి. ఈ కొబ్బరిలో వచ్చేసి మెగ్నీషియం అనేది ఉంటుంది. మెగ్నీషియము, కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఇది ఏంటంటే బోన్ స్ట్రాంగ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో వచ్చేసి కాపర్, ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి కోకోనట్లో ఉండేటువంటి న్యూట్రియస్ వాల్యూస్ అండి. ఇప్పుడు మనం వంకాయలను తీసుకొని వాటన్నిటిని కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి నీళ్ళు వేసుకొని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకు అంటే మనం కట్ చేసిన తర్వాత వంకాయ అనేది సాల్ట్ వాటర్లో వేయకపోతే కలర్ మారుతుందన్నమాట వంకాయ. అందుకోసమని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయ కొంచెం కలర్ మారకుండా ఉంటుందని ఇలా చేసుకోవాలి. నేను చూపించే విధంగా వంకాయని ఇలా ఎక్స్ మార్క్లో కట్ చేసుకోవాలి. ఇన్సైడ్లో అంతా క్లీన్ చేసుకుంటూ అన్ని వంకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నిటినీ వడగట్టుకొని ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని, వంకాయల్ని అన్నిటినీ తీసుకొని ఒక్కొక్క వంకాయని తీసుకుంటూ ఆ వంకాయలోకి ఎంత మసాలా పడుతుందో అంత మసాలాని స్టఫ్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇలా వంకాయలన్నిటికీ స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఈ వంకాయ వలన ఉపయోగాలు ఏంటున్నాయంటే మనకి క్యాన్సర్ రాకుండాను, తర్వాత అనీమియా రాకుండాను ఉపయోగపడుతుంది. తర్వాత వంకాయలో ఉండేటువంటి
మెగ్నీషియం, ఫాస్ఫరస్ అవన్నీ వచ్చేసి బోన్ హెల్త్ కూడా ఉపయోగపడతాయి. వంకాయలో ఇంకొకటి వచ్చేసి వైటమిన్ సి ఉంటుందండి. ఈ వైటమిన్ సి వలన మనకి స్కిన్ అనేది ప్రొటెక్ట్ అవుతుందనమాట. దీనివలన ఏమవుతుందంటే మనకి చర్మం మీద వచ్చేటటువంటి ముడతలు అట్లాంటివి రాకుండా కూడా ఉపయోగపడుతుందనమాట. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వంకాయ వల్ల కూడా. ఇలా అన్నిటినీ స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ స్టఫ్ చేసుకొని ఇప్పుడు ఇంకా వీటన్నిటిని స్టఫ్ చేసుకున్నాక కూడా కొంచెం మసాలా మిగిలి ఉంటుంది కదా, ఆ మసాలాని మనం వంకాయలని ఉడికించుకునేటప్పుడు యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మసాలాను కూడా అక్కడే పక్కన పెట్టేసుకుందామండి. ఇది ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పడుతుంది. ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే గుత్తి వంకాయ కదా, వంకాయలన్నీ ఉడకడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుకుంటుంది. తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం అందులోకి ఈ వంకాయలని ఆల్రెడీ మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలన్నింటినీ వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం కలుపుకోవాలి వీటిని. మరి ఎక్కువ కలుపుకోకండి, ఎక్కువ కలిపితే మరి అందులో ఉన్న మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఊరికనే అట్లా కలిపేయాలన్నమాట ఒక 2 నిమిషాలు. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే నూనెలోకి బాగా డిప్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల దాకా మూత పెట్టేసుకుంటే ఏమవుతుంది చూడండి, వంకాయ కలర్ మారిపోయింది అప్పుడే. ఇవి బాగా నూనెలో ఫ్రై అయిపోయి వంకాయ కలర్ అనేది ఆల్రెడీ హాఫ్ ఆఫ్ కలర్ మారిపోయినాయి కదా, వీటిని ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలన్నమాట. వంకాయని టర్న్ చేసేయాలన్నమాట. ఇలా టర్న్ చేయడం వల్ల చూడండి వంకాయల నుంచి మసాలా బయటకు రాకుండా ఉంటుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా కొంచెం మిగిలిపోయింది కదా, అందులోకి ఏం చేసినామంటే అందులోకి ఇంకొక 50 ml వాటర్ వేసుకొని మసాలాని బాగా లిక్విడ్ లాగా తయారు చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం గ్రేవీ ఎక్కువ రావాలి అంటే కొంచెం మసాలాను ఎక్కువ తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకే నేను కొంచెం మసాలాను ఎక్కువ తయారు చేశాను. ఇప్పుడు బాగా వంకాయలతో ఉడుకుతుంది ఆ మసాలా కూడా, కాబట్టి ఇలా చేస్తే మనకు కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత వంకాయలన్నింటినీ బాగా మునిగేలాగా అందులోకి కలుపుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని మూతను పెట్టేసుకొని ఒక 20 నిమిషాల దాకా 20 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వంకాయ మెత్తబడడానికి టైం పడుతుంది కొంచెం, కాబట్టి ఒక 20 నిమిషాల దాకా మనం దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో కానీ పెద్దగా పెట్టుకుంటే వంకాయ అనేది తొందరగా మసాలా అనేది మాడిపోతుంది, తర్వాత వచ్చేసి వంకాయ అనేది ఉడకదండి. అందుకోసం ఏం చేయాలంటే ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం అప్పుడే అది బాగా కుక్ అయిన తర్వాత మనకు ఆయిల్ అంతా ఒక సైడ్లోకి వచ్చేస్తుంది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి బాగా వంకాయ అనేది మెత్తబడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇంతే, వంకాయ ఎంత రెడీ అయిపోయింది, నూనె ఎంత సపరేట్ అయిపోయింది, గ్రేవీ అని చూడండి ఎంత ఎక్కువగా వచ్చేసిందో. ఇంతేనండి, టేస్టీగా ఉండేటటువంటి గుత్తి వంకాయ రెడీ అయింది. ఇది మనం మసాలా రైస్లోకి కానీ లేకపోతే పరోటాలోకి కానీ చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ దేంట్లో కానీ సూట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. నేను చేసే వీడియోస్ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.